నికోలాస్ టెస్లా ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన మనుష్యులలో అత్యంత తెలివైనవాడు. ఇతను ఏసీ కరెంటు ద్వారా ఎలక్ట్రిసిటీని మొదట కనుగొన్న శాస్త్రవేత్త. సోలార్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, విండ్ పవర్ వంటి ఆధునిక టెక్నాలజీస్ గురించి 200 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. అత్యంత ఫార్వర్డ్ థింకింగ్ కలిగిన వ్యక్తి ఈయన 7 జనవరి 1943న చనిపోయారు. సరిగ్గా 78 సంవత్సరాల తర్వాత 2021 ఇదే రోజు టెస్లా అనబడే ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు ఇలాన్ మస్క్ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అయ్యాడు. ఇలాన్ మస్క్కు మరియు నికోలాస్ టెస్లాకు బంధుత్వం లేదు, కానీ అందరూ ఇలాన్ మస్క్ను ప్రెజెంట్ జనరేషన్ నికోలాస్ టెస్లా అని ఎందుకు అంటారు అనే విషయం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం ఒకలాగా ఆలోచిస్తే ఇలాన్ మస్క్ ఇంకోలా ఆలోచిస్తాడు. ప్రపంచం మొత్తం భూమిలోనే మనుషులు సంతోషంగా జీవించగలరు అని నమ్మితే ఇలాన్ మస్క్ మాత్రం మార్స్ గ్రహంలో ఇంకా సంతోషంగా మనుషులు నివసించగలరు అంటాడు. ప్రపంచం మొత్తం మనుషులు నడిపితేనే కార్ నడుస్తుంది అని నమ్మితే ఇలాన్ మస్క్ డ్రైవర్ లేకుండా కార్ నడిపే టెక్నాలజీ నాతో ఉంది అంటాడు. ప్రపంచం మొత్తం పెట్రోల్, డీజిల్ నిల్వలు ఈ భూమి మీద అయిపోతే ఏం చెయ్యాలి అని భయపడుతుంటే ఇతను ఎలక్ట్రిసిటీతో అత్యంత వేగంగా నడిచే కార్ కనుగొని సంచలనం సృష్టించాడు. ప్రపంచం మొత్తం ఏరోప్లేన్ కంటే వేగంగా వెళ్లే వాహనాలు భూమి మీద ఉండవు అనుకుంటే ఇలాన్ మస్క్ మాత్రం వాక్యూమ్ ట్యూబ్ ద్వారా వెళ్లే హైపర్ లూప్ ట్రైన్ను కనుగొనే పనిలో పడ్డాడు. ఈ హైపర్ లూప్ ట్రైన్స్ ఏరోప్లేన్ కంటే 5 రెట్లు వేగంగా వెళ్తాయి. కొంతమంది ఇతన్ని పిచ్చోడు అంటారు, కానీ చాలామంది ఇతన్ని మేధావి అని నమ్ముతారు. ఇతనికి బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ లాగా బిజినెస్ ప్లాన్స్ లేవు. హై లెవెల్లో మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా లేవు. ఇతనికి తెలిసింది ఒక్కటే, అదే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ నెలలో ఇలాన్ మస్క్ కంపెనీల స్టాక్స్ స్కై రాకెట్ చేరుకొని ఇతన్ని ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ని చేశాయి. ఇలాన్ మస్క్ అమెజాన్ CEO జెఫ్ బెజోస్ను కిందికి నెట్టి ఫస్ట్ ప్లేస్లో వచ్చాడు. ఇదంతా ఇలాన్ మస్క్ ఓవర్ నైట్లో రాలేదు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా శ్రమించాడు. ఇతను జూన్ 28, 1971న కెనేడియన్ మదర్కు, ఆఫ్రికన్ ఫాదర్కు సౌత్ ఆఫ్రికా దేశంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఇతనికి ఇండస్ట్రియల్ డిజైన్ అంటే చాలా ఆసక్తి. చిన్నప్పుడు ఇలాన్ మస్క్ కొత్త ఐడియాస్ చాలా ఫాస్ట్గా వచ్చేవి. వీటి వల్ల ఇతను చిన్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడు. తన కాలేజీ డేస్లో ఇలాన్ మస్క్ ఒక అందమైన అమ్మాయితో మొదటిసారి డేట్కి వెళ్ళాడు. రెస్టారెంట్లో కూర్చొని ఆ అమ్మాయితో ఏ టాపిక్ మాట్లాడాలో అర్థం కాక ఎలక్ట్రిక్ కార్స్ గురించి మాట్లాడి ఆ అమ్మాయికి విసుగు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాడు. మస్క్ తన 10వ ఏటనే కంప్యూటర్స్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. ప్రోగ్రామింగ్ను నేర్చుకుని బ్లాస్టర్ అనే గేమ్ను స్వయంగా తయారు చేశాడు. ఈ గేమ్ అప్పటి ఫ్లాపీ బర్డ్స్ గేమ్కు ఇంచుమించు సిమిలర్గా ఉండేది. ఈ గేమ్ను మస్క్ $500కు అమ్మేశాడు. ఇలాన్ స్కూల్ డేస్లో తోటి విద్యార్థులు తన ఆకారాన్ని హేళన చేసి బాగా కొట్టేవారు. ఒకసారి మస్క్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత మస్క్ కరాటే విద్యని నేర్చుకుని తను తాను డిఫెండ్ చేసుకునే శక్తిని పొందాడు. తన 17వ ఏట మస్క్ PhD చేయడానికి కెనడాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీటు వచ్చింది. మస్క్ అక్కడ జాయిన్ అయిన 2 రోజుల తర్వాత అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి అప్పట్లో బూమింగ్లో ఉన్న .com బిజినెస్లో Zip2 అనే కంపెనీని తన సోదరుడు కిండల్ మస్క్తో కలిసి స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ సిటీ గైడ్, Zip2 కొత్త వెబ్సైట్స్ గురించి ఇన్ఫర్మేషన్ న్యూయార్క్ టైమ్స్ అండ్ చికాగో ట్రిబ్యునల్కు అందిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ సూపర్ సక్సెస్ అయింది. మస్క్ సుడి ఇక్కడే తిరిగింది. 1999న కాంపాక్ట్ కంప్యూటర్ అనే కంపెనీ Zip2ను $307 మిలియన్ కొనింది. మస్క్ ఓవర్ నైట్ మిలియనర్ అయిపోయాడు. ఇక్కడ వచ్చిన డబ్బులని మస్క్ Foundex.com అనే ఫైనాన్షియల్ అండ్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. ఈ కంపెనీ పేటిఎం, గూగుల్ పే లాగా ఆన్లైన్ పేమెంట్ చేసే కంపెనీ. ఈ కంపెనీ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఈబే కంపెనీ దీన్ని $1.5 బిలియన్ కొని మస్క్ను బిలియనియర్ని చేసింది. ఇంత డబ్బు వచ్చాక బుద్ధున్నోడు ఎవడు తిరిగి పని చేయాలి అనుకోడు. కానీ ఇలాన్ మస్క్ మాత్రం మార్స్ గ్రహంలో భూమికి రిప్లేస్మెంట్గా ఒక సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టించాలి అనుకున్నాడు.
2002లో $100 మిలియన్ స్పేస్ ఎక్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీకి మస్క్ లీడ్ డిజైనర్. ఈ కంపెనీ స్థాపించడానికి మెయిన్ రీజన్ స్పేస్కి వెళ్ళడానికి అయ్యే ఖర్చును తగ్గించడం. సింపుల్గా చెప్పాలంటే నాసా, ఇస్రో లాంటి స్పేస్ స్టేషన్స్ భూమి నుండి అంతరిక్షానికి శాటిలైట్స్ను పంపుతారు. ఈ శాటిలైట్స్ అంతరిక్షానికి వెళ్ళడానికి రాకెట్స్ కావాలి. ఈ రాకెట్స్కు శాటిలైట్కు అటాచ్ అయి ఉంటాయి. దీన్ని భూమి మీద ఉండే లాంచ్ ప్యాడ్స్ నుండి అంతరిక్షంలో వదులుతారు. అంతరిక్షంలో ఒక హైట్కి రీచ్ అయిన తర్వాత రాకెట్ నుండి శాటిలైట్లు విడిపోతాయి. శాటిలైట్స్ విడిపోయిన తక్షణమే తనకు ఇచ్చిన పని అంతరిక్షంలో చేస్తాయి. ఒకసారి శాటిలైట్ని వదిలిన రాకెట్ ఇంకా తిరిగి యూజ్ చేయడానికి పనికిరాదు. ఈ రాకెట్ యొక్క విలువ 100 కోట్లు ఉంటుంది. ఈ రాకెట్ను తిరిగి యూజ్ చేయగలిగితే మనం కొన్ని వేల కోట్లు మిగిలియవచ్చు. ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఇదే. రీయూజబుల్ రాకెట్స్ను తయారు చేయడం, అంతరిక్షానికి వెళ్ళడానికి అయ్యే ఖర్చును తగ్గించడం, సరికొత్త సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్స్ను తీసుకురావడం. కేవలం 500 పౌండ్ల మెటీరియల్స్ను అంతరిక్షానికి పంపడానికి అయ్యే ఖర్చు $30 మిలియన్ కంటే ఎక్కువ. కానీ ఇలాన్ మస్క్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. మస్క్ రష్యాకు వెళ్ళి సెకండ్ హ్యాండ్లో ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కొని దీన్ని రాకెట్స్గా మోడిఫై చేయాలి అనుకున్నాడు. కానీ రష్యన్స్ ఒక్క మిసైల్ $8 మిలియన్ అమ్మడానికి అంగీకరించారు. రష్యా ఈ మిసైల్స్ చేయడానికి యూజ్ చేసిన రా మెటీరియల్స్ కేవలం $1 మిలియన్ మాత్రమే. ఇంత డబ్బు రష్యన్స్కి పే చేసే కంటే ఎందుకని తనే రాకెట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదు అనుకున్నాడు. వరల్డ్ వార్లోని ఎన్నో రాకెటరీ టెక్నాలజీస్ బుక్స్ని చదివి తనే వర్టికల్ ఇంటిగ్రేటెడ్ రాకెట్స్ను అతి తక్కువ ఖర్చుతో తయారు చేశాడు. ఇలాన్ 2003లో తన ఫస్ట్ రాకెట్ ఫాల్కన్ 1ను లాంచ్ చేయాలి అనుకున్నాడు. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి అది 2006 వరకు పోస్ట్పోన్ అయింది. 2006లో తన మొట్టమొదటి రాకెట్ ఫాల్కన్ 1ను లాంచ్ చేశాడు. కానీ అది గాల్లో 41 సెకండ్ వరకు ఎగిరి కాలిపోయింది. లైఫ్లో ఫస్ట్ ఎదురుదెబ్బ మస్క్ ఇక్కడే తగిలింది. ఇదే సంవత్సరంలో మస్క్ టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. ఈ కంపెనీలో కీ మెంబర్ కూడా అయ్యాడు. టెస్లా కంపెనీ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ రోస్టర్ను లాంచ్ చేసింది. ఆ టైంలో టెస్లా సీఈఓగా మార్టిన్ ఎడెన్ హార్డ్ ఉండేవాడు. అప్పటికి మస్క్ టెస్లా సీఈఓ కాలేదు, ఒక ఎర్లీ ఇన్వెస్టర్గా ఉండేవాడు. టెస్లా కార్ రోస్టర్కు లాంచ్ అయిన వెంటనే 100 ప్రీ ఆర్డర్ బుకింగ్స్ అయ్యాయి. కానీ ప్రొడక్షన్లో లోపాలు, సీఈఓ మార్టిన్ మిస్మేనేజ్మెంట్ వల్ల తాము 2007లో డెలివరీ ఇవ్వాల్సిన కార్స్ డెలివరీ కాకపోవడంతో మార్టిన్ సీఈఓ పదవి నుండి తప్పుకోవడం వల్ల ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీ సీఈఓ అయ్యాడు. 2 కంపెనీలు స్పేస్ ఎక్స్ మరియు టెస్లా రెస్పాన్సిబిలిటీస్ మస్క్ పైన పడ్డాయి. రోస్టర్ కార్ ప్రొడక్షన్స్ 2008 వరకు స్టార్ట్ కాలేదు. ఇదే సంవత్సరంలో ఇలాన్ మస్క్ పంపిన ఫాల్కన్ 3 రాకెట్ కూడా కుప్పకూలిపోయింది. 2 ఎదురుదెబ్బలతో ఆల్మోస్ట్ ఇక ఇలాన్ మస్క్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. దీనికి తోడుగా 2008 ఎండ్లో వరల్డ్ రెసిషన్ రావడం ఇలాన్ మస్క్ ఊపిరి ఆల్మోస్ట్ ఆపేశాయి. కానీ 2008లో ఒక సెన్సేషన్ జరిగింది. థర్డ్ అటెంప్ట్లో ఫాల్కన్ 1 సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పేస్కి వెళ్ళిన ప్రైవేట్ రాకెట్గా రికార్డు చేసింది. 2008లో నాసా స్పేస్ ఎక్స్కు కార్గోస్ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపమని ఒక కాంట్రాక్ట్ అవార్డు చేసింది. టెస్లా కార్స్ ప్రొడక్షన్లోని అన్ని ఇష్యూస్ సాల్వ్ అయ్యాయి. టెస్లా కంపెనీ సూపర్ సక్సెస్ అయింది. ఇక ఇలాన్ మస్క్ వెనుతిరిగి చూడలేదు. 2012న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇలాన్ మస్క్ ఫాల్కన్ 9 రాకెట్ను పంపి చరిత్ర సృష్టించాడు. స్పేస్ ఎక్స్ అంతరిక్షంలో తన స్పేస్ క్రాఫ్ట్ను పంపిన మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీగా రికార్డ్ సృష్టించింది. ఫాల్కన్ 9 రాకెట్ 1000 పౌండ్ల కార్గోస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని ఆస్ట్రోనాట్స్కు సప్లై చేసి తిరిగి భూమి మీద వచ్చింది. మస్క్ కార్గో ట్రాన్స్పోర్ట్స్ పంపడంలో సూపర్ సక్సెస్ అయింది. తర్వాత నాసా ఆస్ట్రోనాట్స్ను కూడా ట్రాన్స్పోర్ట్ చేయమని కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేసింది. 2018 చివరిలో మస్క్ యుఎస్ గవర్నమెంట్ నుండి ఫ్లీట్ ఆఫ్ శాటిలైట్ స్టార్లింక్ సర్వీసెస్ను అర్త్ లోయర్ ఆర్బిట్లో పంపే కాంట్రాక్ట్ వచ్చింది. ఈ శాటిలైట్స్ ప్రపంచంలోని మారుమూల గ్రామాలలో కూడా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తాయి. 2017లో ఇలాన్ మస్క్ బోరింగ్ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ స్ట్రీట్ ట్రాఫిక్ను తగ్గించడానికి సొరంగాలను తవ్వి ట్రాఫిక్ లేకుండా వెహికల్స్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. 2012లో మస్క్ హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ హైపర్ లూప్ అనే కంపెనీని కూడా స్థాపించాడు.
ఈ కంపెనీ ఎనర్జీ ఎఫిషియెంట్ హైపర్ లూప్ ట్రైన్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ హై స్పీడ్ ట్రైన్స్ గంటకు 7,000 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతుంది. వాక్యూమ్ ట్యూబ్లో వెళ్ళడం వల్ల ఈ ట్రైన్స్కు అదనపు స్పీడ్ పంచ్ దొరుకుతుంది. అంటే ఈ ట్రైన్స్కు ఎటువంటి ఎయిర్ రెసిస్టెన్స్ ఉండదు. ఇలాన్ మస్క్ ఈ హైపర్ లూప్స్ను మార్స్ గ్రహంలో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. 2016లో ఇలాన్ మస్క్ న్యూరోలింక్ అనే కంపెనీని స్థాపించాడు. న్యూరోలింక్ కంపెనీ పెట్టడానికి రీజన్ ఏంటంటే, మనందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇప్పుడు చాలా బూమ్లో ఉంది అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనుషులు చేసే పనులను రోబోట్స్ లేదా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ చేస్తుంది. ఉదాహరణకు డ్రైవర్లెస్ కార్స్, రోబోట్ వెయిటర్స్, రోబోట్ డాగ్స్, రోబోట్ క్లీనర్స్, రోబోట్ క్రేన్స్, రోబోట్ అసెంబ్లీస్ మరియు క్లౌడ్ టెక్నాలజీస్. ఇలాన్ మస్క్ ప్రకారం ఒక 30 ఇయర్స్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతలా అడ్వాన్స్ అవుతుంది అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ స్పీడ్లో కానీ ఎఫిషియన్సీలో కానీ మనిషి కంటే 100 రెట్లు ఫాస్ట్గా ఉంటుంది. వీటి స్పీడ్ను మనిషి ఎలా అందుకుంటాడు? దీనికి న్యూరోలింక్ కంపెనీ దగ్గర ఒక ప్లాన్ ఉంది. థిన్ వైర్లెస్ కనెక్షన్స్ హ్యూమన్ బ్రెయిన్కి మరియు ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్ యూనిట్కి లింక్ చేస్తారు. అచ్చం హాలీవుడ్ సినిమాలో చూపించినట్లే ఈ సన్నటి చిప్ హ్యూమన్ బ్రెయిన్స్ను సూపర్ ఫాస్ట్ అండ్ సూపర్ ఫ్లెక్సిబుల్ చేస్తాయి. ఎంతలా అంటే మన బ్రెయిన్ 20 సెకండ్స్లో ఎటువంటి టెక్నాలజీ అయినా ఇట్టే నేర్చుకుంటుంది. ఈ న్యూరోలింక్ టెక్నాలజీని ఆల్రెడీ ఎలుకలు మరియు కోతులపై ప్రయోగించి ఇలాన్ మస్క్ సక్సెస్ఫుల్ అయ్యాడు. 2021లో మనుష్యులపైన కూడా ఈ టెక్నాలజీని ప్రయోగించాలి అని ఇలాన్ మస్క్ అనుకుంటున్నాడు. కంగ్రాచులేషన్స్ ఇలాన్ మస్క్ ఫర్ అచీవింగ్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ స్టేటస్. జై హింద్.